విశాఖ పెందుర్తి ఎంఆర్ఓ గారు మా ఇల్లుని పడగొట్టొద్దు అంటూ బాధితుల ఆర్తనాదాలు. 10 ఏళ్లుగా నివాసముంటున్న తమ ఇళ్లను పడగొట్టొద్దు అంటూ జుత్తాడ గ్రామం, వాలిమెరక పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో సర్వే నంబర్ 58/2 వాలిమెరక పంచాయతీ ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దు అంటూ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. గత 12 ఏళ్లుగా సుమారు 30 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, గతంలో ప్రభుత్వాలకు ఇక్కడ పక్క ఇల్లు హక్కు కల్పించవలసిందిగా పలుమార్లు రెవెన్యూ అధికారులుకి ఆర్జీలు పెట్టుకున్నామని తెలిపారు. కొంతమందికి ఇప్పటికే ఇంటి పన్ను, కరెంటు బిల్లులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న తమకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూలీ పనులు చేసుకుని చిన్నపిల్లలతో బ్రతుకుతున్నామని, దయచేసి ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యవంతం అవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మేము పెందుర్తి మండలం వీధి ఉత్తర గ్రామం చెందిన 58 సర్వే నెంబర్లో మేము ఉంటున్నామండి. గత 10 ఏళ్ళు పైబడి మేము ఉంటున్నాము. మేము ముందు పాకలు ఉండేవండి, అవి వర్షాలకి కొట్టుకుపోయి చెదరెక్కిపోవడం వల్ల మేము పక్కగా రేకుల షెడ్లు వేసుకొని నిర్మించుకొని ఉంటున్నామండి. మాకు ఇంటి పనులు, కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయండి. మేము లేని టైంలో చూసి ఇప్పుడు ఎంఆర్ఓ గారు మా ఇంటికి నోటీసులు అంటించి తొలగించేస్తామని అంటున్నారండి. మేము ఇంకా ఏటర్లలో మాకు తెలియట్లేదండి. మేము 30 మంది కుటుంబాలు ఉన్నామండి. అందరం రోడ్డు పడిపోతాం. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాకు అధికారులందరూ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 30 రోజుల నుంచి మేము తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము ఇంటి పనులు 2019 నుంచి ఇంటి పనులు, కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు కట్టుకొని ఉంటున్నాం మేము, ఈరోజు కాదు. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. పిల్లలతో ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం. నెల రోజుల నుంచి నిద్ర లేదు, సుఖం లేదు, తిండి లేదు, ఇలా తిరుగుతున్నాం. మీరు అధికారులు గారికి అందరికీ నమస్కారం అండి. మేము గత 10 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఉన్నాం సార్. 10 సంవత్సరాల పైబడి నుంచి ఇక్కడ ఉన్నాం సార్. కరెంటు మీటర్లు, ఇంటి పనులతో ఉన్నాం సార్. పాకలు వేసుకొని అవి చదులు పట్టిపోయాయండి. దానివల్ల మేము షెట్లు వేసుకొని ఉన్నాం సార్. మమ్మల్ని అందరినీ మీరే చూడాలండి దయించి. చిన్నపిల్లలతో ఉన్నాం సార్. గత నెల రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. అందరూ మమ్మల్ని చూడండి దయించి. కొంచెం భయంగా ఉంది సార్, భయం కూడా ఉంది. నోటీసులు మేము లేని టైంలో వచ్చి నోటీసులు అంటించుకొని వెళ్ళారు సార్. ఎవరంటే ఇచ్చారమ్మా? ఎంఆర్ఓ గారు. ఎందుకు అంటించారు? మీరు ఎమ్మెల్యే వెళ్ళారు, మరి ఏమన్నారమ్మా? మీకు న్యాయం చేస్తామన్నారు సార్. మీకు న్యాయం చేస్తామన్నారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు సార్. మాకు ఇవే ఏ న్యాయం కూడా చేయలేదు. ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళారా మీరు? సార్ అందరమే వెళ్ళామండి. ఏమన్నారు ఆయన? గత నెల రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్ అందరమే. ఇది ప్రభుత్వ ల్యాండ్ అని మీకు అనుకున్నారా? ఏమైనా మీరే వేసుకున్నారా? అంటే మీకు ఎటువంటి ఇల్లు కానీ ఎక్కడ కానీ ఎవరికి కూడా ఎక్కడ ఏమీ లేవు సార్. ఎక్కడ ఏమీ లేవు. చిన్నపిల్లలతో ఇక్కడే ఉంటున్నాము. తర్వాత అంత ముందు కూడా దీపం బుడ్లు అవి పెట్టుకొని మేము ఉండేవారం సార్. ఇప్పుడు అంటే కొంచెం కరెంట్ గవర్నమెంట్ స్థలం అని తెలిసి ఖాళీగా ఉంది. 10 సెంట్లలో చిన్న షెడ్లు కట్టుకుని ఉన్నారు, నిర్మించుకుని. మనుషులు లేకుండా కూడా ఉన్నారు. మేము మనుషులు ఉన్నదాన్ని స్కూల్ చేస్తామంటారు. మరి దాని విషయంలో మీరు కూడా అడగాలి కదా అధికారులకి. మీరు నివాసం ఉంటున్నారు కదా, అవన్నీ మాకు తెలుసు. దీని మీద కంప్లైంట్ వచ్చింది, దీని మీద కూల్ చేస్తాం అంటున్నారు సార్ అధికారులు. మేము అడిగారు సార్, మేము మనుషులు ఎంత ఉంది వాళ్ళ వరకు ఎవరు వెళ్ళలేదు సార్. వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటే మీలా ప్రతిరోజు నైట్ ఎప్పుడు కూడా నిద్రలు ఉండట్లేదు సార్. నెల రోజుల వైపు మేము ఇలాగే టార్చర్ పడుతున్నాం. చెప్పండి. నమస్తే అండి. నాకు కళ్ళు కనిపించవు.
ఇలాగా పెందుర్తి మండలం చుత్తాడ ఆలమార్క 58/2లో మేము ఉంటున్నాం, నివసిస్తున్నాం. 10 సంవత్సరాలు పెట్టి మేము ఇక్కడ నివసిస్తున్నామండి. కమ్మలపాకులు వేసుకొని ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఇల్లులు తొలగించేద్దామని చెప్పేసి మాకు నోటీసులు అంటించారండి. మేము లేని టైంలో నోటీసులు అంటించారు. ఆ నోటీసులు ఏమో ఇప్పుడు తీసుకుని మాకు ఇల్లులు తొలగించేస్తాం అంటున్నారు. మేము కూలి పని చేసుకుని బ్రతికినోళ్ళమండి. మా ఆయన ఖాళీ పెయింటింగ్ కూలి పని చేస్తాడండి, డైలీ లేబరు. నాకు 2 పిల్లలండి. మాకు ఇల్లు ఎలాగైనా సరే మాకు దక్కేలాగా మీ అధికారులు అందరూ కొద్దిగా మా కోసం చూస్తారని కోరుకుంటున్నాం.